మనకొచ్చింది పోతుంది అనుకోలేదు. ఆడంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాడని కల్లో కూడా ఊహించలేదు. అదే నిజమై సచ్చింది. తట్టుకోలేకపోతున్నాను. అబ్బా, అదే పదే పదే గుర్తుకొచ్చేస్తోంది. అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను శ్రావణమ్మ. మాకు మాత్రం సంబరంగా ఉందా? బాధ, కోపం, ఈర్ష్య, ద్వేషం లేవా? ఏం చేయాలో ఆలోచించాలి గాని గావు కేక పెడతారా? ఎవడో చచ్చాడనుకున్నాను. యునో ఏం యూనోనో, ఏం ఆలోచిస్తాం? మన జుట్లు తప్ప. నా బొంద బా బేబీ, అసలు నేను అరవింద్కి గొడుగు పట్టడానికి మూల కారణం వస్తుంది. గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. ఇస్తా. ఏంటి దారి కాచారు? పెద్ద టాటా బిర్లా కూతురువి కదా, కిడ్నాప్ చేద్దామని. కాకపోయినా చేసే రకాలేలే. షటాప్ రజనీ. ఏంటి ఊరుకుంటున్నానన్నా ఎక్కువ చేస్తున్నావు? అడ్డొచ్చి కూస్తుంది మీరు. ఏయ్, మా సంగతి నీకు తెలీదు. అనవసరంగా మా విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి అక్షరకు అన్నీ చెప్తున్నావు. ఇది నీకు సేఫ్ కాదు. నా సేఫ్టీ సంగతి తర్వాతండి. ముందు మీ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి అక్షర గారికి నేనేం చెప్పానో అది చెప్పండి. అన్ని అన్నా కొన్ని చెప్పండి. నేను పుట్టిన ఊరు నువ్వు అక్షరకు చెప్పాలా? నాకేం పని? అబద్ధాలు ఆడకో. కలెక్టర్ పిఏగా చేరింది నువ్వే కదా. సరే చెప్పానే అనుకుందాం. మీ ఊరే కదా చెప్పా. దానికి మీరు భయపడాల్సిన అవసరమేముంది? అవన్నీ కాదు, అసలు మా గురించి ఎందుకు చెప్పావు? ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను. మా గురించి ఇంకోసారి ఏదన్నా వాగావో నేనేంటో చూస్తావు. బీ కేర్ఫుల్. ఏంటి వార్నింగా? ఇలా బెదిరిస్తే భయపడిపోతాననుకుంటున్నారా? నన్నేం చేయలేరు. రజనీ వద్దు. ఏం వద్దు? మీ వరకు వస్తే కోపాలొచ్చేస్తాయే. మంచి పొజిషన్లో ఉన్న మా అన్నయ్యని పెళ్లి చేసుకుని మా నుంచి వేరు చేసి మమ్మల్ని ఎంత బాధ పెట్టారు. మాకెంత కోపం వస్తుంది. అవన్నీ మర్చిపో. మేం మర్చిపోయినా పైవాడు క్షమించడండి. ఆయన వరకు ఎందుకులే, మా అక్షర మేడమే క్షమించరు. ఇప్పుడే తెలిసింది మా అరవింద్ సార్ పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యారు కదా. ఇక మీ ఆటలు అస్సలు సాగవు. మేడం చేస్తున్న ఎంక్వైరీలో బుజ్జమ్మ గారి నాన్నగారిని చంపింది ఎవరని తెలిసిన రోజు వాడికుంటుంది. నన్ను చూసి చెప్తావేంటి? మీరేనా? కాదు, నేను కాదు. వాన్నే అన్నా. ఆ రోజుంటుంది వాడికి. బయట తిరగడాలే ఉండవు. జీవిత ఖైదో ఊరియో. ఇంకేమన్నా అడగాలా? లేవా? వస్తా. నేను వార్నింగ్ ఇద్దామంటే ఆఖరికి ఇది కూడా నాకు వార్నింగ్ ఇచ్చే వెళ్తుంది. ఏం బతుకొచ్చిందిరా. యునో టైం శ్రావణి, టైం. ఇప్పుడు అక్షర టైం నడుస్తుంది. ఛీ, ఏడుపు వస్తుంది. మాకు మాత్రం నవ్వొస్తుందా? చీదీనమ్మ బతుకు. ఇంకెందుకు ఇక్కడ? పదండి రండి. పదండి. మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యారు కదా, అందుకే ఇదంతా. థ్యాంక్స్ తల్లులు. మీకోసమే. వెల్కమ్. బాగుందా? సూపర్. సరే లోపలికి రండి. ఒక్క నిమిషం అరవిందా. ఏమైందమ్మా? ఒక్క నిమిషం. ఏంటక్షరా? ఇంకా అర్థం కాలేదా? ఎవరైనా సక్సెస్ అయ్యి ఇంటికొచ్చినప్పుడు పెద్దలు ఏం చేస్తారు? ఓ, హారతండి. అదే మరి. కావాలంటే చూడండి.
చెప్పామా? ఏం చెప్పారే? ఇదే తీయండి. వీళ్ళకి అన్నీ తెలుసమ్మా. రండి, ఎంతమంది కళ్ళు మీ మీద పడ్డాయో. ముఖ్యంగా ఆ కుళ్ళుబోతులు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటారు. అందరి దిష్టి పోవాలి. రండి. అందరి దిష్టి పోవాలి. ఏ దిష్టి తగలకూడదు. ఇప్పుడు లోపలికి వెళ్ళండి. ఇప్పుడు కమాన్, ఇంకెవ్వరూ ఆపరు. నాన్న, ఈ మూమెంట్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అవునమ్మా, చేసుకోవాలి. ఎన్నాళ్ల కల, ఎన్నాళ్ల కోరిక ఈరోజు తీరింది. ఈ ఆనందం చెప్పరానిదమ్మా, చెప్పలేంది. అమ్మా అక్షర, ఇదంతా నీ వల్లే అమ్మా. ప్రతి కష్టంలోనూ నష్టంలోనూ అన్ని విషయాల్లోనూ వాడికి తోడుండి, వాడి ముందుండి అరవిందాన్ని ప్రోత్సహించి ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చావు. నా కొడుకుని పెద్ద బిజినెస్ మ్యాన్ని చేశావు. నీ భర్త ఎలా ఉండాలి అనుకున్నావో అలా నువ్వనుకున్నది సాధించావు. ఈ ఘనతంతా నీ వల్లే తల్లి, నీ వల్లే. అత్తయ్య గారు, అదేం లేదు. అయినా ఇదేం నా గొప్పతనం కాదు. ఇది మా భార్యాభర్తల అనుబంధం. దానికా దుర్గమ్మ తోడు సహకారమైంది. మన కల సాకారమైంది. అదీ కాకుండా ఈయనకు కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని అవమానాలొచ్చినా మొదట్నుంచి ఎందులోనూ వెనకడుగు వేయలేదు. ఇందులో ఆయన కృషి, పట్టుదలే ఆయన్ని ముందుకు నడిపించింది. నిజమే అరవిందా, సాధించేశావురా. అప్పు ఎదురా? మమ్మీ గుడికెళ్ళాను బుజ్జి మమ్మీ. మా ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్స్ పంచాలి, కొని పెట్టరా? మీ బర్త్డే అయిపోయింది కదమ్మా. అరవింద్ అన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు కదా, అది మా బర్త్డే కంటే ఎక్కువ. అందరికి చాక్లెట్స్ పంచి సెలబ్రేట్ చేసుకోద్దా? చేసుకోవాలి. రండి. అరవిందా, షాప్ పక్కనే కదా, నేను తీసుకెళ్ళి ఇప్పిస్తాలే. పదండమ్మా, రండి. ఏంటి అలా చూస్తున్నారు? మాటలు సరిపోవు అక్షర, రావట్లేదు. నువ్వు ఒప్పుకోకపోయినా నా ఈ స్థాయి నీ వల్లే అక్షర. ఇంత మంచి మనసున్న మనిషివి, భర్త అంటే ప్రాణమనే భార్యవి నాకు దొరకడం నా అదృష్టం. అదేం లేదు. అయినా మీరే నా అదృష్టం, మీరే నా బలం. నేనంతా మీరేనండి, మీరే.
నీ బిడ్డ కాదు, నీ బిడ్డ కాదు, నీ బిడ్డ కాదు. ఇంకెప్పుడు నాకు ఈ జన్మలో నీ మొహం చూపించుకో. అప్పు అప్పు ఏంటప్పు ఇక్కడే నిలబడిపోయావు? ఏం లేదు చిన్నబావా, అనుకున్నది సాధించారు. కంగ్రాట్స్ చిన్నబావా. థ్యాంక్స్ అప్పు. నీలో నువ్వే నలిగిపోతున్న నీ బాధ, నీ ఆవేదన తెలుసప్పు. నిన్ను రాజేష్ని మళ్ళీ ఒకటి చేస్తాను. ఆ రోజు వస్తుందా చిన్నబావా? ఎందుకు రాదప్పు? శాశ్వతంగా ఉండేది ఆకాశమే, కమ్మిన కారు మబ్బులు కావు. ఈ బాధ శాశ్వతం కాదే. అవునప్పు, మిమ్మల్ని ఎవ్వరూ దూరం చేయలేరు. నేను తమ్ముడితో మాట్లాడతాను, నువ్వు ధైర్యంగా ఉండు. చిన్ని డాడీని చూడాలని అడుగుతుంది బావా. ఎన్ని రోజులు ఇలా ఊళ్ళో లేడు అని అబద్ధం చెప్పగలను? దీన్నిలా చూసి తట్టుకోలేకపోతున్నాను. దీని సమస్యని త్వరగా తీర్చాలండి. నేను రాజేష్ దగ్గరికి వెళ్తాను అక్షర. నా ప్రయత్నం నేను చేస్తాను. షిట్! వాళ్ళని ఏం చేయాలని ఎంత థింక్ చేస్తున్నా నువ్వు గొడుగు పట్టి ఫ్యాన్ పట్టిందే గుర్తొస్తుంది డాడ్. నన్ను డిస్టర్బ్ చేస్తుంది యునో. యా, సేమ్ ఫీలింగ్. మీ సేవకుడి సేవలు మమ్మల్ని అంతగా వేధిస్తున్నాయి. నో, ఇదే కదా నేను మొత్తుకుంది. ఏదో ఆలోచించి చించేద్దాం అనుకున్నారే, మీరు అరుస్తుంది ఆ నోనే కదా. అర్థమైపోతుంది. అక్కడ అరవింద్ కూడా అంత పెద్దోడైపోయాడుగా. ఇక మన బతుకు బస్ స్టాండే. అక్షర్ అదే చేస్తుందని చెప్పి మన ఫ్యూచర్ బాగా అర్థమైపోతుంది. భూపతి గారు ఆపుతారా? నేను ఆపినా? నీకు ఛాలెంజ్ చేసిన అక్షర ఆపుతుందా చెప్పు? చెప్పింది చేసేలా. ఇక చేయాల్సింది నిన్ను రోడ్డున పడేయడమేగా శ్రావణమ్మా. అదే చేస్తుంది. నీకే ఆ గతంటే మాది అదో గతేగా. ఈ బతుకు బతకడం వద్దమ్మా. అందుకే తల కొంచెం తాగి చేద్దాం. మీరేంటి షాక్ అవుతారు? తరువాత అక్షరిచ్చే షాక్ల కన్నా ఈ విషయం తాగి ఇక్కడే చావడం బెటర్. పట్టండి, మీకు పోసి నేను పోసుకుంటా. అయ్యో, నేలపాలు చేసావేంటి శ్రావణమ్మా? ఇలా కూడా చావద్దు అంటావా? ఆ టార్చర్ కన్నా ఇది మేలమ్మా. స్టాప్ ఇట్. ఆ అక్షర ఏదో చేస్తుందని భయపడి చావడానికి మనం మరీ అంత చావు చచ్చిన దద్దమలమా? అదే కదా, పిరికి పందల్లా మనం చచ్చిపోదాం అంటారా? పోరాడాలండి, అదే కదా వీరుల లక్షణం. పోరాడాలి వీరులం. ఆపమన్నానా? ప్రతి దానికి ఓ దారుంటుంది. వెయిట్ చేసి కొడదాం. ఈ మేనేజర్ బాలాజీ ఒకడు. ఎవరు? అదే శ్రావణమ్మా, ఆ రుద్రగారు మేనేజరు. రేపేదో ఇంకో పెద్ద మీటింగ్ ఉందంట. మార్నింగ్ 10కి రమ్మని మెసేజ్ పెట్టాడు. ఈరోజు చూపించింది చాలేదేమో, రేపు ఇంకేం చూపిస్తాడో. రేపు మనం చూపిద్దాం ఆ అరవింద్కి చుక్కలు. మనం వాళ్ళక, వాళ్ళు మనక. అబ్బా, నెగటివ్ గా బాగద్దు. ఇది మనకి పాజిటివ్ అయ్యేదే. యునో, హౌ? బిగ్ మీటింగ్ అంటే బడా పర్సన్స్ వస్తారు. అరవింద్కి వచ్చిన ఆ హోదాని అక్కడే కొడదాం. అదే శ్రావణి, హౌ అంటున్నాం. మీరిక్కడ మర్చిపోతున్న విషయం ఏంటంటే అరవింద్ని పొట్ట కోసిన ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడా రాదు.
మాట్లాడాల్సిన సిచ్యువేషన్ మనం తెస్తే తన వల్ల కాదు. బే అంటాడు, సో పరువు పోతుంది. రుద్ర అన్ఫిట్ అనుకుంటాడు, ఆ పోస్ట్ నుండి తీసేస్తాడు. వావ్, ఇప్పుడు అర్థమైంది. అంటే ఆ పోస్ట్లోకి మనం ఎక్కచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దొరికిందా దారి? ఎస్. నేనే తొందరపడ్డా. అమ్మో, ఇంకా నయ్యం ఆ విషయం తాగి చావలేదు. అంతవరకు రానివ్వను. వచ్చిన అవకాశాన్ని వదలను కదా. ఆ అరవింద్ వీక్నెస్ ని రేపు మనం క్యాచ్ చేసుకుంటున్నాం, యునో. ఎస్. నా నోట నిజమే వస్తుంది నాయనా, అసత్యం పలకదు. నీ బిడ్డ కాదు, బిడ్డ కాదు, బిడ్డ కాదు. నా చెల్లి ఏ తప్పు చేయలేదు. అన్నయ్య, నీకొక విషయం చెప్పాలరా. మీ అన్నయ్య అనుకున్నది సాధించాడు. నాకు తెలిసిందన్నయ్య, షెఫ్ కాంపిటీషన్లో విజేత అయ్యావంట, ఎండి కూడా అయ్యావంటగా. సంతోషంగా ఉందన్నయ్య. నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. నేను బాగుంటే సరిపోతుందా రాజేష్? మా సంతోషంలో నువ్వు ఉండాలి కదరా. మా ఆనందంలో నువ్వు పాలు పంచుకోవాలి కదా. ఎవరూ లేనివాడిలా ఇలా ఒంటరిగా ఇక్కడే ఉండి బాధపడకు తమ్ముడు. మాతో ఉండాలి, మన ఇంట్లో ఉండాలిరా. ఇక్కడ నాకు బాధ ఏం లేదన్నయ్య. పనావిడుంది, ఇంటి పని చేసి వంట చేసి వెళ్తుంది. ఆవిడకి ఇంటి ఇల్లాలకి తేడా ఉంటుంది తమ్ముడు. నీ బాగోగులు చూసుకునేది నీ భార్యేరా. ఆ బంధం లేకపోతేనే బాగుందన్నయ్య. తమ్ముడు, అవునన్నయ్య, మర్చిపోయేంత చిన్నది కాదు కదా అపర్ణ చేసిన మోసం, తను నాకు చేసిన ద్రోహం. తమ్ముడు, అమ్మ చెప్పింది, మీ వదిన చెప్పింది, నేను చెప్తున్నాను. అపర్ణ అదే విలపిస్తుందిరా. ఇంకా ఎవరు చెప్తే నమ్ముతావు? ఆ దేవుడే దిగి రావాలా? అంత శక్తి ఉన్నవారేగా అన్నయ్య చెప్పింది. తమ్ముడు, ఆ క్షణంలో అప్పుడు ఆయన సరిగ్గా చెప్పుండకపోవచ్చు అని నువ్వెందుకు అనుకోవు? అలా అనుకోవడానికి సమాధానాలు అలా రాలేదు కదన్నయ్య. లేదు రాజేష్, తను ఏ తప్పు చేయలేదని చెప్తూనే ఉంది. నువ్వే నమ్మట్లేదు. సర్లే అన్నయ్య, ఇంకా విషయాన్ని వదిలి. ఏంట్రా వదిలేసేది? నేనిలా వదిలే ప్రసక్తే లేదు. ఏం చేస్తున్నావు అన్నయ్య? రా. ఎక్కడికన్నయ్య? ఇంటికి రా. నేను రాను. అలా అనకు తమ్ముడు, నువ్వు రావాల్సిందే. దేనికన్నయ్య? వచ్చి ఏం చేయాలి? అక్కడ అపర్ణని పాపని చూసి కుళ్ళి బాధపడ్డానికా? రాజేష్, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఆ స్థితిలో ఉన్నావని ఊహించుకుంటున్నావు. అవి నిజాలు కావు. అవే నిజాలు రాజేష్. అవును, ఇన్ని రోజులు చిన్ని నా బిడ్డేనని అపర్ణ నాకు ద్రోహం చేసిందనేది నిజం. నన్ను మోసం చేసిందన్నదే నిజం. నా జీవితంతో ఆడుకున్నదన్నదే నిజం. నిజం నిజం నిజం. అలాంటి దాన్ని జన్మలో చూడను. రాజేష్, అప్పుని ఇంకొకసారి అలా అన్నావంటే ఊరుకోనరా. తను తప్పు చెయ్యదు చెయ్యదు చెయ్యదు. రే రాజేష్, నీకింక ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. నువ్వు లేక ఇంట్లో ఎవరూ సంతోషంగా లేర్రా. నేను ఎంత పెద్ద పొజిషన్కి వచ్చినా, ఎంత డబ్బు సంపాదించినా, మనలో ఒకరు దుఃఖంలో ఉంటే తట్టుకోగలనారా? నువ్వు మాతో లేని లోటు ఉంటుంది కదరా. అమ్మా, అందరం కుమిలిపోతున్నాం, పైకేదో నటిస్తున్నాం. చిన్ని కూడా నిన్నే అడుగుతుందిరా. పాప కోసమైనా రారా, అర్థం చేసుకోరా. పదరా, ప్లీజ్ పద. అన్నయ్య రా. అన్నయ్య నన్ను వదులు. రాజేష్ ప్లీజ్ రా. అన్నయ్య, నాకు నీ మీద గాని
వదిన మీద కానీ అమ్మ మీద కానీ నా బిడ్డల్లో పెంచుకున్న చిన్ని మీద కానీ ఎటువంటి కోపం లేదు, ద్వేషం లేదు, పగ లేదు. ఉన్నది ఎంత ఆ ఒక్కదాని వల్లే. తమ్ముడు వినవేంట్రా? అన్నయ్య, ఎంత చెప్పినా ఈ విషయంలో మాత్రం నేను వినను. రేయ్, నువ్వు ముందురా. అన్నయ్య, నువ్వు బలవంతంగా ఇప్పుడు తీసుకెళ్ళినా అక్కడ ఉండలేనన్నయ్య. మనసులో ఉంది రాదు కదన్నయ్య. ఇది బలవంతమే అవుతుంది. నన్ను అక్కడ ఉంచేది అవ్వదు.